హలో మామ, కేఎస్ఆర్ ఆప్టికల్ హన్మకొండ నుంచి అయితే మనకి ఒక సవాల్ రావడం జరిగింది. కస్టమర్ అయితే ఈ మొబైల్ వచ్చేసి ఆల్రెడీ వేరే షాప్లో అయితే రిపేర్కి ఇవ్వడం జరిగిందంట. అక్కడ రిపేర్ అవ్వకపోవడంతో మనకైతే ఛాలెంజ్ ఇవ్వడం జరిగింది, ఈ మొబైల్ రిపేర్ చేయమంటానే. సవాల్తో పాటు ఒక ఆఫర్ కూడా ఇవ్వడం జరిగింది మామ. మనమైతే గంటలు మైక్రోస్కోప్, టీవీ, ల్యాప్టాప్, మొబైల్ అయితే యూజ్ చేస్తాం కదా. సో మన కళ్ళకైతే ఐ ప్రొటెక్షన్ లెన్స్ అయితే ఇస్తామని చెప్పడం జరిగింది నాకు. సో ఇలాంటి సవాల్తో కూడిన మొబైల్ రావడం అంటే వచ్చే మజానే వేరు రిపేర్ చేస్తుంటే. సో ఈ మొబైల్ రిపేరింగ్ అయితే ఒక ఛాలెంజ్లా తీసుకొని మొబైల్ అయితే రిపేర్ చేయడం జరుగుతుంది. సో CPU కింద ఇంటర్నల్ ట్రాక్స్ అయితే మిస్ అవ్వడం జరిగింది. ఇంటర్నల్ ట్రాక్స్ని అయితే రీక్రియేట్ చేసుకోవడం జరిగింది నీట్గా. అలాగే ఇక్కడ 2 కాంపోనెంట్స్ అయితే మిస్ అవ్వడం జరిగింది. మీలో ఎవరైనా మొబైల్, ల్యాప్టాప్, మదర్బోర్డ్ టెక్నీషియన్స్ అయితే మనం ఇక్కడ ఏ కాంపోనెంట్స్ రీప్లేస్ చేస్తున్నామో కామెంట్ చేయండి. నిజానికి మోటో మొబైల్లో ఓన్లీ CPU ప్రాబ్లం వస్తుంది. ఓన్లీ CPU రిపేర్ చేస్తే అయిపోయేది. కానీ మన క్లయింట్ వచ్చేసి వేరే షాప్లో ఇవ్వడం వల్ల CPU అయితే డ్యామేజ్ అవ్వడం జరిగింది. CPU కింద ఇంటర్నల్ ట్రాక్స్ కట్ అవ్వడం జరిగింది. అలాగే EMMC కూడా చేయాల్సి వస్తుంది. EMMC పైన కాంపోనెంట్స్ కూడా మిస్ అవ్వడం జరిగింది. ఫ్రెష్ మదర్ బోర్డు పంపించి ఉంటే కస్టమర్కి అయితే 50% డిస్కౌంట్లో అయితే రిపేర్ చేయవచ్చు. కానీ ఆల్రెడీ వేరే షాప్లో ఇవ్వడం వల్ల అక్కడ ఒక్క ప్రాబ్లమ్ని 100 ప్రాబ్లమ్గా క్రియేట్ చేస్తే ఆ ఒక్కొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటూ వచ్చే వారికి చాలా టైం అయితే తీసుకుంటుంది. అలా టైం పెరుగుతూ ప్రాబ్లమ్స్ పెరుగుతూ పోతే కస్టమర్కి ఛార్జెస్ కూడా పెరుగుతాయి. సో మోటో మొబైల్స్ యూజ్ చేస్తున్న మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసి హెల్ప్ చేయండి. ఫ్రెష్ మదర్ బోర్డ్ పార్సల్ చేయండి, రిపేర్ చేసి రిటర్న్ పార్సల్ చేసాము. మీ మొబైల్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే కాంటాక్ట్ అవ్వండి మామ. అలాగే మన ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అవ్వండి. ఏదో రోజు ఒక మొబైల్ డెడ్ అవ్వాల్సిందే మామ, యూజ్ అవుతుంది కాంటాక్ట్.